పండుగ దినం చదువుల పండుగ జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా ఈ ముంగండలో జరుగుతున్నటువంటి చదువుల పండుగ ఇది. మరి ఈవేళ మనకి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తిలో, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్ని భారీ ఎత్తున ఈ ప్రోగ్రాము ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవేళ వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని మరి మేడం గారు చాలా చక్కనైనటువంటి హెడ్ మాస్టర్గా మీకు వచ్చారు. ఆవిడ మరి స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు కూడా నాకు తెలుసు, చాలా మంచి హెడ్ మాస్టర్. మరి మీ గ్రామస్తులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఒక చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ ప్రథమ పౌరురాలు మరి శ్రీమతి చంద్రకళ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి శ్రీ అంబటి భూలక్ష్మి గారు, మరి పెద్దలు వేదిక మీద ఉన్నారు, అనేక మంది దాతలు కూడా ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు కానీ ఇలాంటి పేరున అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. విద్యార్థులు ఎవరో మాట్లాడకూడదు. అమ్మా రే బాబు మీరే, ఇది మీ కార్యక్రమం, ఇది ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒక 2 నిమిషాలు ప్రోగ్రాం అయిపోద్ది. మరి తర్వాత మీరు భోజనాలు చేయొచ్చు. అయితే ఈవేళ ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది ఎందుకు ప్రభుత్వం పెట్టింది అంటే, మీకు తెలుసు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ మీరు తీసుకోండి, చక్కనైనటువంటి బట్టలు వేశారు, అదే కాన్వెంట్ లో అదే డ్రెస్ కి 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీకు 5 పైసలు ఛార్జ్ చేయకుండా 3 డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అలాగే రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం అని చెప్పి ఒక కిట్టు ఇవ్వడం జరిగింది. ఆ కిట్టు దగ్గర 3,000 రూపాయలు విలువైనటువంటి నోట్సులు, టెక్స్ట్ బుక్, బెల్ట్, షూ, ఇంకా అనేక అంశాలతో కూడినటువంటి చక్కనైనటువంటి కిట్టు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని, మరి గౌరవపేతలైనటువంటి మిమ్మల్ని ఇక్కడ ఒక వేదిక మీద చేర్చి ఈ పాఠశాల అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయాలనే ప్రధాన ఉద్దేశం. మీకు తెలుసు, మనం అంతా కూడా దూరపు కొండలు నునుపని చెప్పి మరి కాన్వెంట్లకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరి మీకు తెలుసో లేదో, ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నారు అంటే కాన్వెంట్లో కాదు, ప్రభుత్వ స్కూల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా ఎలక్ట్ చేయాలి అంటే మరి ఒక బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఇంకొక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి పిల్లల సైకాలజీకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత టెట్ అనేటువంటి ఒక పరీక్ష పాస్ అవ్వాలి. ఆ పరీక్ష తర్వాత మళ్ళీ డిఎస్సి అనేటువంటి పరీక్ష పాస్ అవ్వాలి. అనేక రకాలైనటువంటి ప్రతిభా సామర్థ్య పరీక్షలు పాస్ అయిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి ఉపాధ్యాయుడు వస్తున్నాడు. అంటే ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయుడు ఎక్కడున్నారంటే ప్రభుత్వ స్కూల్లోనే. ఇక్కడ ఈ పరీక్షల్లో చతికిలబడినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడున్నారంటే మీరు పంపేటువంటి కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి విషయం మనకి తెలుసుకోవాలి. మరి అటువంటి స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ అంటే మరి ముఖ్యంగా తెలుసు, ఇక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రాంగణం ఉన్నది. మరి ప్రైవేట్ స్కూల్లో ఇరుకు గదుల్లో, ఇరుకు మనస్తత్వాల్లో పెరిగేటువంటి బట్టి తప్ప భావుకత లేనిటువంటి పాఠశాలలు అవి. మరి ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇక్కడ విశాలమైనటువంటి తరగతుల గదులతో పాటు విశాల మనస్తత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోండి. మరి అందుచేతే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వేళ కలెక్టర్స్ తీసుకోండి, పెద్ద ఆఫీసర్స్ తీసుకోండి, ఎవరిని తీసుకున్నా సరే ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ వేదిక మీద ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులు కానీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కానీ తీసుకోండి, మేము ఎవరు కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివచ్చిన వాళ్ళం కాదు. ముందుగా మన మనస్తత్వాల్లో ప్రైవేట్ స్కూలు ఒక చాలా అనేటువంటి ఇదిని మనం తొలగించాలి. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియంతో బోధన జరుగుతుంది. ఇక్కడ కూడా చక్కనైనటువంటి మీకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి పడిపోవడం,
పడిపోతే లేవడం ఎలా తెలుస్తుంది, ఓడిపోతే ఇక్కడ జరిగినటువంటి ఆటల ఫలితంగా ఓడిపోతే వాడి యొక్క జీవితాన్ని తిరిగి విజయ పరంపరల వైపు ఎలా పరుగులు తీయించాలో అవన్నీ కూడా ఇక్కడ నేర్పబడతాయి. అంతేకాదు ఇక్కడ లేనివాడు, మధ్యతరగతి వాడు, కాస్త ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతూ ఉంటారు. దానివల్ల బిహేవియరల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఈ పాఠశాలలో జరుగుతుంది. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి సాక్ష్యంగా నిలబడేది 1 కుటుంబం, 2 పాఠశాల, 3 సమాజం. ఈ 3 బాగున్న చోటే మనం పిల్లల నుంచే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వల ప్రజ్వల దీపజ్వల దేదీప్యమానంగా వాళ్ళ జీవితాలు మారతాయి. అంతేకాదు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఇవాళ మీరు వచ్చి వెళ్ళిపోవడం కదమ్మా, ఇక్కడ వచ్చినటువంటి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు మాస్టర్లు అడగండి. మీ పిల్లల్లో ఏమైనా ల్యాబ్స్ ఉన్నట్లయితే వాళ్ళతో చర్చించండి. విద్యాపరంగా కానీ, ఇందాక మేడం గారు చెప్పినట్లు మానసికంగా కానీ, ఏ రకంగా అయినా సరే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉపాధ్యాయులకి జీతాలు ఇచ్చి వీళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం ఒక వ్యవస్థని ప్రభుత్వం నడుపుతుంది. అటువంటి వ్యవస్థలో మీరు భాగస్వామ్యం కాకపోతే మరి జీవితంలో చాలా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. మీరు అనుకుంటున్నారు భూమిని మీరు సంపాదించకపోవద్దు, బాధపడద్దు. బంగారం మీరు సంపాదించకపోవచ్చు, బాధపడద్దు. వజ్ర వైడూర్యాలు మీరు సంపాదించకపోవచ్చు, బాధపడకండి. మీ పిల్లల్ని చదివించండి, వాళ్ళే మీకు వజ్ర వైడూర్య మాణిక్యాల్లాగా మీ యొక్క భవిష్యత్తులో ఒక గొప్పగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత ఎవరు ఏ తల్లిదండ్రులు బాధపడకండి. మీరు ఎంత కష్టపడినా సరే పిల్లల్ని మాత్రం చదివించండి. ఆ చదివే మీ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి దిశగా తీసుకెళ్తుంది. మరి ఇక్కడ ఇంకొక పెద్ద నాయకులు తీసుకోవాలంటే అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, అంబేద్కర్ గారిని తీసుకోండి, చదువుతోటే అంత స్థితికి వెళ్ళారు. అటువంటి చదువుని మాత్రం వదిలేయకండి. అటువంటి చదువుని తల్లిదండ్రులు చెప్తుంటే ఇంటి దగ్గర మీరు కూడా పిల్లల్ని చదివించండి చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పాఠశాల సిబ్బందికి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.